హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ రావడం జరిగింది. అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి డేట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది సర్వీస్ కమిషన్. ఎప్పుడు జూలై 28న అని చెప్పి మనకి ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దాంట్లో మనకి టోటల్ 2 పేపర్స్ ఉంటున్నాయి. 2 పేపర్స్ ఇంటూ 150 మార్క్స్ ఈచ్ కదా. సో దాంట్లో ఫస్ట్ పేపర్లో ఏపీ హిస్టరీ ఒక సెక్షన్, ఇండియన్ పాలిటీ ఒక సెక్షన్, మనకందరికి తెలిసిన విషయమే. టోటల్ 150 మార్క్స్కి దాంట్లో ఏపీ హిస్టరీ పోర్షన్ నుంచి మనకు వచ్చేది 75 మార్క్స్ కదా. ఏపీ హిస్టరీకి వచ్చేసి 75 మార్క్స్ అలాట్ చేయడం జరిగింది. సో ఇవాళ ఈ సెషన్లో ఏంటి అంటే ఏపీ హిస్టరీ స్ట్రాటజీ ఏంటి, ఎలా ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఏంటి, అండ్ మనం ఏపీ హిస్టరీని ఎలా చదివితే బెస్ట్ స్కోర్ మనం స్కోర్ చేయగలుగుతాము ఏపీ హిస్టరీ పోర్షన్ నుండి. ఎందుకంటే రీసెంట్గా మారుతున్న ట్రెండ్స్ ప్రకారము ఏపీపీఎస్సీ ఇస్తున్న క్వశ్చన్స్ కొంచెం టఫ్గా ఉంటున్నాయి. టఫ్ అని కూడా చెప్పలేము, బట్ యాక్చువల్గా ఇంకా చాలా బాగున్నాయి అన్నమాట. అంటే కొంచెం అనలిటికల్గా ఒకటే మూస పద్ధతిలో బట్టి కొట్టేసి ఫ్యాక్ట్స్ని నేర్చేసుకొని అలా వెళ్ళిపోయి రాసేయడము అట్లా అని కాకుండా ఎక్కువగా అప్లికేషన్ ఓరియంటెడ్గా కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అయ్యేలాగా ఉన్నటువంటి క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. సో కాబట్టి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో కూడా క్వశ్చన్స్ అలాగే ఉండబోతున్నాయి. సో వాట్ ఈజ్ మోర్ రిక్వైర్డ్ ఈజ్ కాన్సెప్చువల్ క్లారిటీ. అది మనం ఎంత తెచ్చుకోగలిగితే మనం అంత ఈజీగా ఎగ్జామ్ని క్లియర్ చేయగలుగుతాము. అండ్ ఇప్పుడు ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, తర్వాత ఇండియన్ ఏపీ ఎకానమీ కలిపి ఒక సెక్షన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంట్ పోర్షన్ ఒక సెక్షన్, ఇట్లా 4 సెక్షన్స్ ఉన్నాయి కదా మనకి గ్రూప్ 2 మెయిన్స్లో. దాంట్లో మనకి ఎస్ఎన్టీ పోర్షన్ కానివ్వండి ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంట్, తర్వాత ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ కలిపున్న పోర్షన్ అండ్ ఇండియన్ పాలిటీ, ఈ 3 కూడా డైనమిక్ సబ్జెక్ట్స్. అంటే ఎక్కువగా మనము కరెంట్ అఫైర్స్ తోటి లింక్ చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది. సో కొంచెం ప్రిడిక్టబిలిటీ తక్కువ. అంటే దాంట్లో క్వశ్చన్స్ని మనం దాంట్లో కూడా ఈజీగా గెస్ చేయొచ్చు. కరెంట్ అఫైర్స్ సోర్సెస్ మనకు ఉన్నాయి, అండ్ దాని గురించి వాటికి ఎలా స్ట్రాటజైజ్ చేసుకోవాలి ఏంటని చెప్పి మనం ఆల్రెడీ ఒక వీడియోని డిస్కస్ చేయడం జరిగింది. వాటిని కూడా ఈజీగా మనము క్రాక్ చేయొచ్చు. కాకపోతే వాటికన్నా ఇంకా బెస్ట్గా మనము ఒక కొన్ని లిమిటెడ్ సోర్సెస్ తోటి దానికే కన్ఫైన్ అవుతూ మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే మనకు ఒక గ్యారంటీ, దీంట్లో ఇన్ని మార్క్స్ రావడం గ్యారంటీ అని చెప్పగలిగే ఒకే ఒక్క సబ్జెక్ట్ మెయిన్స్లో ప్రస్తుతానికి ఏపీ హిస్టరీ అన్నమాట. ఎందుకంటే అది ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ స్టాటిక్ కైండ్ ఆఫ్ థింగ్ కదా. కాబట్టి మనకున్న లిమిటెడ్ సోర్సెస్ని మల్టిపుల్ టైమ్స్ అట్లీస్ట్ ఒక 3 టైమ్స్ రివిజన్ చేస్తే కాన్సెప్ట్ మీద మనం క్లారిటీ తెచ్చుకోగలిగితే అండ్ టెస్ట్ సిరీస్ మనం అటెంప్ట్ చేయగలిగితే దెన్ యూ కెన్ డెఫినెట్లీ గెట్ ఎ వెరీ గుడ్ స్కోర్ ఇన్ ఏపీ హిస్టరీ పార్ట్. ఎందుకంటే మిగతా వాటిల్లో తగ్గిన ఈ స్కోర్ అనేది మీకు హెల్ప్ అవుతుంది అనమాట టు గెట్ గుడ్ ర్యాంక్, గుడ్ సర్వీస్ తెచ్చుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఏపీ హిస్టరీ పోర్షన్. సో కాబట్టి ఏపీ హిస్టరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువగా ఇప్పుడు మీలో దాదాపుగా సివిల్స్కి, తర్వాత గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి కామన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, మీకు సివిల్స్ పోర్షన్లో సివిల్స్ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతూ కూడా ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మీకు ఇండియన్ పాలిటీ కానివ్వండి, ఎకానమీ పోర్షన్, తర్వాత ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్, ఏపీ ఎకానమీ కాకుండా ఈ 3 మీకు రెండింటికి కామన్గా ఉంది. అండ్ ఆల్రెడీ మీరు అది చదివి ఉంటారు కాబట్టి అది పక్కన పెడితే మీకు అసలు సంబంధమే లేకుండా ఒక ఏలియన్ సబ్జెక్ట్ లాగా ఉండేవి ఏపీ పోర్షన్స్, ఏపీ హిస్టరీ కానీ ఏపీ ఎకానమీ కానీ. దాంట్లో పర్టికులర్గా ఏపీ హిస్టరీ ఎక్కువగా మనము పేర్లు, తర్వాత ఇయర్స్, క్రోనాలజీస్, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్ట్స్, వాళ్ళు ఏం కంటించారు ఏంటి, వాళ్ళ కంట్రిబ్యూషన్స్ ఎలా ఉన్నాయి, ఇట్లాంటివన్నీ మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన కంటెంట్ చాలా హెవీగా ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైం మీరు కనుక దానికి ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే దీనంత ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి ఉండదు. అండ్ అది మన హిస్టరీ కదా. సో మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మన యాన్సిస్టర్స్ గురించి, తర్వాత మనం ఏంటి, మనం ఎలా వచ్చాము, అసలు ఆంధ్ర అంటే ఏంటి, దాని పుట్టుక ఏంటి, మనల్ని రూల్ చేసిన డైనాసిటీస్ ఏంటి, ఇట్లా వాళ్ళని ఆ సబ్జెక్ట్ పట్ల మీరు కనుక ఇష్టం పెంచుకొని చదివినట్టయితే దానంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా ఇంకొకటి ఉండదన్నమాట. సో వి విల్ మేక్ ద సబ్జెక్ట్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. మనం చెప్పుకోవడం కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్లో పర్టికులర్గా ఐ టీచ్ ఏపీ హిస్టరీ. సో ఏపీ హిస్టరీ మనం చెప్పుకునే పద్ధతి కూడా ఎలా ఉంటుందంటే ఫ్యాక్ట్స్ అంతా ఇట్లా డంప్ చేసేసినట్టు బుక్లో ఉన్నట్టు చదవడం అట్లా అని కాకుండా ఒక స్టోరీ లాగా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా చెప్పడం జరుగుతుంది.
సో కాబట్టి ఏపీ హిస్టరీ అనేది కొంచెం మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ని అని చెప్పి మీరు మైండ్లో పెట్టుకొని దాని పట్ల ఇష్టం పెంచుకొని చదివినట్టయితే యూ కెన్ గెట్ అప్ టు 65 అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు అవుట్ ఆఫ్ 75. 65 to 70 వరకు స్కోర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంతకుముందు. ఒకవేళ ఇప్పుడు క్వశ్చన్స్ ట్రెండ్ మారి ఇంకా కొంచెం టఫ్గా వచ్చినా కూడా మీరు బాగా కనుక చదివితే 65 అయితే గ్యారంటీగా మీరు స్కోర్ చేయగలుగుతారు ఏపీ హిస్టరీలో. ఓకే, సో ఈరోజు మనము సిలబస్ ఒకసారి అనలైజ్ చేస్తూ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఏంటి అండ్ ప్రీవియస్గా క్వశ్చన్స్ ఎలా అడిగారు ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే ఏపీ హిస్టరీ క్లాసెస్ ఓన్లీ ఏపీ హిస్టరీ వరకు మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే గ్రూప్ 2 ఓరియంటేషన్ తోటి దెన్ ఫీ వచ్చేసి ఓన్లీ 3,000 రూపీస్. ఐ విల్ బి టేకింగ్ క్లాసెస్ ఆఫ్ ఏపీ హిస్టరీ అండ్ ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. దట్ ఈస్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1కి కూడా మనం సేమ్ సిలబస్సే కదా ఏపీ హిస్టరీ. సో మనం చెప్పేటప్పుడే ఇది గ్రూప్ 1 మెయిన్స్ ఓరియంటేషన్ తోటి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే దీని మీద క్వశ్చన్ వస్తే ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, కంటెంట్ ఏం ఉండాలి ఆన్సర్లో, తర్వాత హౌ వీ నీడ్ టు కన్క్లూడ్ దట్, ఇప్పుడు పర్సనాలిటీస్ కానివ్వండి మోడర్న్ ఆంధ్రాలో అట్లా వచ్చినప్పుడు ఎలా రాయాలి ఏంటి అని చెప్పి కూడా డిస్కస్ చేస్తాము. అండ్ ఫ్యూ క్వశ్చన్స్ని కూడా ఆన్సర్ రైటింగ్ లాగా అంటే లైక్ ఒక క్వశ్చన్ తీసుకొని దానికి ఆన్సర్ ఇలా స్ట్రక్చర్ ఇలా ఉండాలి అని చెప్పి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అండర్ ఏపీ హిస్టరీ పోర్షన్. ఓకే, సో ఈ కోర్స్ మీరు పర్చేస్ చేయాలి అనుకున్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com ఫర్ మోర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్. ఓకే, అంతేకాకుండా ఓన్లీ ఏపీ హిస్టరీ అని కాకుండా ఏపీఎస్సీ గ్రూప్ 2 కంప్లీట్ మెయిన్స్ క్లాసెస్ అన్నీ అంటే లైక్ 4 సబ్జెక్ట్సే కవర్ అయ్యేలాగా మీరు తీసుకోవాలి అనుకున్నట్టయితే దట్ ఇంక్లూడ్స్ ఇండియన్ ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ మొత్తం కావాలి కోర్స్ యాజ్ ఎ హోల్ అంటే అది జస్ట్ 5,000 రూపీస్. అది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటైతే. అదే మీకు ఇంకా కొంచెం తక్కువ వ్యాలిడిటీ అయినా పర్లేదు అనుకున్నట్టయితే యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫర్ 3,000. సో దానికి సంబంధించి మీకు ఎన్ని రోజులు వస్తుంది ఏంటి అది ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలి అన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. మేడం మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారు, ఎన్ని రోజులు వస్తుంది వ్యాలిడిటీ, తర్వాత యూ కెన్ హ్యావ్ ఎ డెమో క్లాస్ ఆల్సో అండ్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, సో మనం ఈరోజు ఒకసారి సిలబస్ని అనలైజ్ చేస్తూ ప్రీవియస్గా దాని మీద క్వశ్చన్స్ అంటే ఇప్పుడు మనకు సిలబస్ ఎక్స్ప్లిసిట్గా ఉన్నది ఏంటి, దాంట్లో మనం చదవాల్సిందేది ఏంటి, మనం ఏం తీసుకోవాలి, మనం ఎంత డెప్త్గా చదవాలి అండ్ మనకున్న బుక్ లిస్ట్ ఏంటి ఏపీ హిస్టరీకి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సిలబస్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ పేపర్ 1 150 మార్క్స్. 150 మార్క్స్లో సెక్షన్ ఏ వచ్చేసి మనకి ఏమని ఉంటుంది, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 75 మార్క్స్కి ఉంది కదా. సో 75 మార్క్స్కి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో టోటల్ మనకున్న యూనిట్స్ వచ్చేసి 5 యూనిట్స్గా సిలబస్ మొత్తాన్ని డివైడ్ చేయడం జరిగింది. చాలా స్ట్రక్చర్డ్ వేలో నీట్గా డిజైన్ చేశారనమాట సిలబస్ని సర్వీస్ కమిషన్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి ఏన్షియంట్ ఆంధ్ర, సెకండ్ వచ్చేసి మిడివల్ ఆంధ్ర, థర్డ్ వచ్చేసి మోడర్న్ ఆంధ్ర 1 అని చెప్పచ్చు దీన్ని. అండ్ ఇది వచ్చేసి మోడర్న్ ఆంధ్రాలోనే ఆంధ్ర మూమెంట్, ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్ అండ్ ఆంధ్ర స్టేట్ అండ్ ఏపీ ఫార్మేషన్ కూడా వస్తుంది. ఆంధ్ర స్టేట్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఏపీ స్టేట్ ఫార్మేషన్ ప్లస్ అప్ టు బైఫర్కేషన్ అప్ టు 2014 ఎలా ఉండింది ఏంటి అని చెప్పి. సో ఇట్లా నీట్గా డివైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఈ టోటల్ 5 యూనిట్స్కి కలిపి 75 మార్క్స్ అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ 5 యూనిట్స్ 75 మార్క్స్ అంటే ఈక్వల్గా డివిజన్ అయితే ఉండదు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే 5 into 15 మార్క్స్ 75 మార్క్స్ అలా అయితే రాదు. ఒక్కొక్క దాని ఇంపార్టెన్స్ని బట్టి దాని వెయిటేజ్ మారుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్కొక్కసారి ప్రీవియస్ క్వశ్చన్స్ మనం గమనించినట్టయితే ఈ శాతవాహనాస్ ఒక టాపిక్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కదా శాతవాహన డైనాసిటీ. ఎందుకంటే ఆంధ్రాని రూల్ చేసిన యూనిఫై చేసి రూల్ చేసిన మొట్టమొదటి డైనాసిటీ శాతవాహనాస్. సో ఈ శాతవాహనాస్ అన్న ఒక్క టాపిక్ మీదే ఈ ఒక్క చాప్టర్ మీదే మనకి దాదాపు 10 క్వశ్చన్స్ అడిగిన ఇయర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, నాట్ ఫ్రమ్ దిస్ యూనిట్, మొత్తం ఈ యూనిట్ అంతా కాదు, ఓన్లీ ఒక్క శాతవాహనాస్ నుంచే 10 క్వశ్చన్స్ కూడా వచ్చాయి. ఓకే, సో కాబట్టి ఆ వెయిటేజ్ అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ని బట్టి మనం చదువుతున్న టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి మారుతూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విష్ణుకుండిని తీసుకుంటాము, దీంట్లో మ్యాక్సిమం 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే
మనం ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోవాలన్నమాట. ముందు సిలబస్ అంతా అనలైజ్ చేద్దాము. ఆ తర్వాత ఖచ్చితంగా మనము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకంటే మనకి కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటాం కదా, దేని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయో దానికి వీ నీడ్ టు పుట్ మోర్ టైం, అంతే కదా. మన ఎఫర్ట్స్ అనేవి దానికి ఎక్కువ పెడితే మనకి రివార్డ్ అనేది కూడా అలాగే ఉంటుంది. అంత ఇంపార్టెంట్ కాని టాపిక్ని కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేసేయచ్చు కదా. అదే ఇంపార్టెంట్ అయింది అని అనుకుంటే దానికోసం 2 బుక్లైనా 3 బుక్లైనా చదవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అట్లాంటి టాపిక్స్ ఏంటి, మన స్ట్రాటజీ ఎలా ఉండాలి అన్నది చూద్దాం. ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ వన్, ప్రీ హిస్టారిక్ కల్చర్స్తో మొదలవుతుంది. ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అంటే ఏంటి? మెసోలిథిక్ ఏజ్లో, నియోలిథిక్, చాల్కోలిథిక్, మెగాలిథిక్, రాక్షస గుళ్ళు అట్లా అంటారు కదా. సో ఆ టైం పీరియడ్లో ఆది మానవుడు అని అంటారు. సో ఎలా ఉండేవాడు? ఓకే, ఆంధ్రాలో ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఎక్కడెక్కడ కనపడతాయి? ఓకే, వేర్ కెన్ వీ అబ్జర్వ్ ద ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఇన్ ఆంధ్ర? అండ్ వాళ్ళు యూస్ చేసిన వెపన్స్ ఏంటి, టూల్స్ ఏంటి, ఓకే, వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది, ఇదంతా కూడా ప్రీ హిస్టారిక్ కల్చర్స్లో వస్తుందన్నమాట. దీని మీద మనకి మ్యాథ్స్ 1 or 2 క్వశ్చన్స్ రావచ్చు. 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ శాతవాహనాస్ విషయానికి వద్దాం. శాతవాహనాస్ విషయానికి వస్తే వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఏన్షియంట్ ఆంధ్రాలో శాతవాహనాస్ అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్. శాతవాహనాస్ కింద మనం ఏమేమి చదవాలి? ఇక్కడ సిలబస్లోనే వాళ్ళు క్లియర్గా ఏమని ఇచ్చారు చూడండి. శాతవాహనాస్ ఇక్ష్వాకుస్ అని చెప్పి ఇక్కడ కోలన్ పెట్టి ఏమిచ్చారు? సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అన్నారు. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డైనాసిటీకి వీటినన్నిటిని మనం అప్లై చేయాలి. అంటే శాతవాహనాస్ అనగానే మనం ఏం చదవాలి? ఫస్ట్ సోర్సెస్ ఆఫ్ శాతవాహనాస్. అసలు మనకి ఇప్పుడు శాతవాహనులను గురించి మనకు ఎలా తెలుస్తుంది? మనకు ఉన్నటువంటి సోర్సెస్ ఏమున్నాయి? ఒకటి ఫస్ట్ థింగ్. తర్వాత వాళ్ళ యొక్క పొలిటికల్ హిస్టరీ ఏంటి? అంటే ఇక్కడ రాజులు ఫస్ట్ శ్రీముఖుడి దగ్గర నుంచి మొదలు పెడితే పులమావి 3 లాస్ట్ కింగ్ వరకు ఒక క్రోనాలజీ ఉంటుంది కదా, ఎవరి తర్వాత ఎవరు రూల్ చేస్తున్నారు, ఎవరు వచ్చారు ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నో రాజు, హాలుడు, ఇట్లా ఒక క్రోనాలజీ ఉంటుందా? ఆ క్రోనాలజీ ఏంటి? ఓకే, సో పొలిటికల్ హిస్టరీని మనం చదవాల్సి ఉంటుంది. పొలిటికల్ హిస్టరీ చదివిన తర్వాత ఏం చూడాలి? శాతవాహనాస్ టైంలో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండింది? శాతవాహనాస్ టైంలో అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అంటే ఇప్పుడు మొత్తం కింగ్డమ్ని ఒక రాజే చూసుకోలేడు. సో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ప్రావిన్సెస్ మళ్ళీ తర్వాత కొన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్గా, ఆ తర్వాత గ్రామాలుగా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క హెడ్ ఉంటాడు. ఇప్పుడు సపోజ్ గ్రామాలకు హెడ్ గుల్మికా అని అంటాము. అట్లా ఒక్కొక్క అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఏంటి, దాని యొక్క పర్టికులర్ హెడ్ ఎవరు, అండ్ ఇప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. రెవెన్యూ కలెక్షన్కి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, దాని హెడ్ని ఏమంటారు? మిలిటరీకి ఇప్పుడు స్కందావారాలు అని అంటారు. అంటే ఏంటి అని అంటే అవి మిలిటరీ యూనిట్స్. ఓకే, సో చతురంగ బలాలం గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఏ బుక్లో మెన్షన్ చేశారు, దానికి హెడ్ ఎవరు, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. సో అడ్మినిస్ట్రేషన్ అంటే మళ్ళీ దాంట్లో మనం క్లియర్గా ఎట్లా డివైడ్ చేసి చదవాలి? ఎట్లా అంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషను, తర్వాత జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషను, తర్వాత మిలిటరీ అడ్మినిస్ట్రేషను, ఇట్లా నీట్గా డివైడ్ చేసి చదవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్ అయితే. అంటే నెక్స్ట్ తర్వాత ఇక్కడ వాళ్ళే ఇచ్చారు సోషియో అని చెప్పి. అంటే సోషల్ కండిషన్స్ ఎలా ఉండేది? సోషల్ కండిషన్స్ అంటే మనం ఏం చదువుతాము? విమెన్ పొజిషన్ ఎలా ఉండింది, తర్వాత క్యాస్ట్ సిస్టమ్ ఎలా ఉండింది, స్లేవరీ ఉండిందా లేదా, సతీ ఇట్లాంటివి ఉన్నాయా లేవా, ఇట్లాంటివి సొసైటీ అంటే ఆ కాలం నాటి సాంఘిక పరిస్థితులు ఎలా ఉండేవి. సాంఘిక పరిస్థితులు అంటే మనం డిస్కస్ చేయాల్సిండేది ఉమెన్ గురించి, క్యాస్ట్ సిస్టమ్ పర్టికులర్గా వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? అండ్ వాటి గురించి మనకున్న సోర్సెస్ ప్రకారం ఎలా తెలుస్తుంది? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హాలుడు గాథా సప్తసతి రాశాడు. గాథా సప్తసతి సర్వ్స్ యాజ్ ద బెస్ట్ సోర్స్ టు నో అబౌట్ ద సొసైటీ అండర్ శాతవాహనాస్ అనమాట. అంటే ఇప్పుడు ఆ గాథా సప్తసతి అనే బుక్ ద్వారా ఆయన చెప్తున్న సొసైటీ ఎలా ఉండిందో అది ఇట్ రిఫ్లెక్ట్స్ ద సొసైటీ ఆఫ్ ద శాతవాహనాస్. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వస్తున్న సినిమాలు అవన్నీ ప్రస్తుతం మనకు మన సొసైటీ ఎలా ఉందో దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ మూవీస్ ఉంటాయి. సో అట్లాగే బుక్స్ కానీ ఇప్పుడు రాస్తున్న బుక్స్ కానీ
మూవీస్ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉంటుంది కదా. సో ఆ కాలం నాటి బుక్స్ ఉన్నాయి అంటే ఆ కాలం నాటి సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తున్నట్టు. సో ఆ సోర్సెస్ ఏంటి, ఆ సోర్సెస్ ప్రకారం సొసైటీ ఎలా ఉండింది ఏంటి అని చెప్పి మనము ఇక్కడ డిస్కస్ చేస్తామన్నమాట. తర్వాత ఎకనామిక్ కండిషన్స్, శాతవాహనాస్ టైంలో ఎకానమీ ఎలా ఉండింది, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండింది అంటే మెయిన్ పన్ను విధానం, ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉండింది, ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి వాళ్ళకి, ఇప్పుడు ల్యాండ్ ట్యాక్స్ అనుకుందాం ఎంత కలెక్ట్ చేసేవాళ్ళు, తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ ఉండిందా, తర్వాత శ్రేణీస్ అంటాం అంటే గిల్డ్స్ అనమాట, కొన్ని గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అంటే ఇప్పుడు నేత పని వాళ్ళని కొలికలు అని అట్లా అంటారు కదా. సో అట్లా ఎవరు ఉండినారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఓకే, వేటి మీద పన్నులు వేసేవాళ్ళు, ఎంత పన్ను వేసేవాళ్ళు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ట్యాక్స్ని ఎలా కట్టేవాళ్ళు అంటే అంటే లైక్ ఏదైనా సర్వీసెస్ ఆఫర్ చేసేవాళ్ళ ట్యాక్స్ బదులు, లేకపోతే క్యాష్గా కట్టేవాళ్ళ. అండ్ తర్వాత కాయిన్స్ అంటే బంగారు గోల్డ్ కాయిన్స్ ఉండేవా, లేకపోతే సిల్వరా, లేకపోతే చిన్న కాయిన్స్ ఉండేవా కాపర్వి అట్లాంటివి, వాటిని ఏమని పిలిచి అంటే వరాహ, గద్యాన ఇట్లా అంటారు కదా. సో అట్లాంటి కాయిన్స్ ఏంటి, వాటి పేర్లు ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఎకానమీ కింద వస్తాయన్నమాట. అండ్ రిలీజియస్ కండిషన్స్ అంటే ఏంటి, శాతవాహనాస్ టైంలో ఆ కింగ్స్ ప్యాట్రనైజ్ చేసిన రిలీజియన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం రిలీజియన్కి చెందిన వాళ్ళు. ఓకే, అంటే కింగ్స్ ఏ రిలీజియన్ని ఫాలో అయ్యేవాళ్ళు అండ్ ప్రజలు ఎక్కువగా ఏ రిలీజియన్ని ఫాలో అయ్యేవాళ్ళు, వాళ్ళు సెక్యులర్గా ఉన్నారా లేదా, అప్పుడు ప్రివలెంట్గా ఉన్న రిలీజియన్స్ ఏంటి అంటే ఇప్పుడు శాతవాహనాస్, బుద్ధిజం, జైనిజం అండర్ శాతవాహనాస్ ఎలా ఉండినాయి, హిందూయిజం ఎలా ఉండింది. ఇప్పుడు శాతకర్ణి 1 ఉన్నాడు, ఆయన యజ్ఞాలు యాగాలు చేశాడు అంటే ఏంటి, ఆయన బ్రాహ్మణిజంని ఫాలో అయ్యేవాడు. కానీ అట్లా అని చెప్పి మొత్తం అలాగే ఉండినారా, శాతవాహనాస్ అవ్వడానికి హిందూయిజంని ఫాలో అయినా కానీ వాళ్ళ క్వీన్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళ మదర్లు కానివ్వండి లేకపోతే వాళ్ళ వైఫ్స్ కానివ్వండి, వీళ్ళు బుద్ధిజంని ఎక్కువగా ప్యాట్రనైజ్ చేశారనమాట. ఫర్ గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ మదర్ ఉంది గౌతమి బాలాశ్రీ, ఆమె బుద్ధిస్ట్ మాంక్స్ కోసం అని చెప్పి కేవ్స్ కట్టించడము, ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ అవన్నీ ఉన్నాయి కదా. సో వాటి ద్వారా మనకు అవన్నీ తెలుస్తున్నాయి అనమాట. అంటే వాళ్ళు సెక్యులర్గా ఉండేవాళ్ళు అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో వాటికి ఉన్న సోర్సెస్ ఏంటి, రిలీజియస్ కండిషన్స్ వాళ్ళ టైంలో ఎలా ఉండేది, ప్రజలు ఎక్కువగా ఏ రిలీజియన్ ఫాలో అయ్యేవాళ్ళు, అదంతా కూడా మనం ఇక్కడ చూస్తాం. తర్వాత లిటరేచర్, ఇంకా వాళ్ళ ప్యాట్రనేజ్లో ఉన్నటువంటి కవులు, రచయితలు, వాళ్ళు రాసిన బుక్స్ ఏంటి, ఇవన్నీ. లాంగ్వేజ్ ఏది, వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ఏది. ఇప్పుడు శాతవాహనాస్ ఉంది, వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ప్రాకృత్, కానీ ఒక కుంతల శాతకర్ణి టైంలో మాత్రం సాంస్క్రిట్ వచ్చింది. కాతంత్ర వ్యాకరణం అనే బుక్ సాంస్క్రిట్లో రాయడం జరిగింది. సో అప్పుడు దానికి ఇంకా అంటే ఆయన టైంలో మాత్రమే సాంస్క్రిట్ ఎందుకు జరిగింది, దానికి ఒక చిన్న స్టోరీ లాగా ఉందన్నమాట. సో లాంగ్వేజ్ ఏంటి, లిటరేచరు, దానికి సంబంధించిన బుక్స్ ఏమేమి ఉన్నాయి, ప్రాకృతిలో రాసిన బుక్స్ ఏంటి, సాంస్క్రిట్లో రాసిన బుక్స్ ఏంటి, ఇవంతా కూడా లిటరేచర్ కింద. అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, వీళ్ళ టైంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండింది, శాతవాహనాస్ టైంలో వాళ్ళు ఏమైనా కట్టించారా, కట్టిస్తే ఏమేమి ఉన్నాయి, స్తూపాస, చైత్యాస, విహారాస, టెంపుల్సా, ఏమేమి ఉన్నాయి. శాతవాహనాస్ టైంలో టెంపుల్స్ అయితే లేవు కాబట్టి సో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా చదవాలి. సేమ్ మళ్ళీ ఇది శాతవాహనాస్. తర్వాత ఇక్ష్వాకుస్, నెక్స్ట్ శాతవాహనాస్ తర్వాత రూల్ చేసిన డైనాసిటీ ఇక్ష్వాకుస్. సో ఇక్ష్వాకుస్ టైంలో మళ్ళీ వాళ్ళ పొలిటికల్ హిస్టరీ చూస్తాము. సో పురాణాల ప్రకారం ఎంతమంది ఇక్ష్వాకు రాజులు ఉన్నారు, యెహోవల శాంతమూలుడు, వీరపురుషదత్తుడు, రుద్రపురుషదత్తుడు. సో వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, శ్రీశాంతమూలుడు ఫౌండర్ అంటాము. సో వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి అండ్ పర్టికులర్గా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండింది. తర్వాత మళ్ళీ వాళ్ళ దాంట్లో సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్. ఇక్కడ ఏమవుతుంది అంటే కొంచెము మనము జాగ్రత్తగా చదవాల్సినది ఏంటంటే ఒక్కొక్కరి టైంలో ఒక్కొక్క పర్టికులర్ యాంగిల్ని హైలైట్ చేసి చదవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శాతవాహనాస్లో మీరు ఏదైనా ఇంపార్టెంటే, ఏ టాపిక్ మీదైనా మనకి క్వశ్చన్ రావచ్చు. అదే ఇక్ష్వాకుస్ అంటే ఒక్కొక్క డైనాసిటీ ఇట్ ఈస్ వెల్ నోన్ ఫర్ ఫ్యూ థింగ్స్. ఓకేనా. సో ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఉన్నాము ముఘల్స్ గురించి చదువుతున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీలో ముఘల్స్ గురించి చదువుతున్నాము అంటే దే ఆర్ వెల్ నోన్ ఫర్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. కానీ మళ్ళీ పర్టికులర్గా అక్బర్ గురించి చదువుతున్నాము అంటే దిని ఇలాహి చదువుతాము, అడ్మినిస్ట్రేషన్ చదువుతాము.
అడ్మినిస్ట్రేషన్కి చాలా ఫేమస్. ఇప్పుడు షేర్షా సూర్ ఉన్నాడు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్కి ఇంపార్టెన్స్. ఖిల్జీ ఉన్నాడు, ఖిల్జీ అంటే రిఫార్మ్స్, ఆయన ఇంప్లిమెంట్ చేసిన మార్కెట్ రిఫార్మ్స్ కానివ్వండి అట్లాంటివి. సో ఒక్కొక్క పర్టికులర్ దాంట్లో ఒక్కొక్కటి హైలైట్ అవుతూ ఉంటుంది. గుప్తా అంటే దే ఆర్ వెల్ నోన్ ఫర్ ఇష్యూయింగ్ ఆఫ్ కాయిన్స్, పర్టికులర్గా గోల్డ్ కాయిన్స్ ఎక్కువ అట్లా అని చెప్పి. సో అట్లా ఇక్ష్వాకుస్ దాంట్లో మనకి ఎక్కువగా హైలైట్ అయ్యేది ఏంటి అని అంటే, ఇక్ష్వాకు కాలం నాటి ఉమెన్, అంటే ఈ డైనాసిటీలో వాళ్ళకి సంబంధించిన ఉమెనే అనమాట. అంటే వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు వైఫ్స్ వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది ఉన్నారు లైక్ ఉపాసిక బోధిశ్రీ అని చెప్పి, శాంతిశ్రీ, చట్టశ్రీ, వాళ్ళు బుద్ధిజంకి విపరీతంగా కంట్రిబ్యూట్ చేశారనమాట. బుద్ధిజం వాజ్ వెరీ మచ్ ప్యాట్రనైజ్డ్ డ్యూరింగ్ ఇక్ష్వాకుస్. సో పర్టికులర్గా వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. అండ్ ఇక్ష్వాకుస్ అనగానే కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, సో వాటి మీద క్వశ్చన్స్ రావచ్చు. అండ్ ఇక్ష్వాకుస్ దాంట్లో నవవిధ దివ్య పరీక్షలు అని చెప్పి జరిగేవన్నమాట. అంటే ఏంటంటే నేర నిర్ధారణ కోసం, అంటే క్రైమ్ జరిగిందా లేదా అనేది క్లారిఫై చేసుకోవడానికి 9 రకాల పరీక్షలు పెట్టేవాళ్ళు. సో అట్లాంటి కొన్ని డిఫరెంట్వి, అంటే లైక్ వేరే ఎక్కడా మనం చూడనివి, ఓన్లీ ఇక్ష్వాకుస్కే ఎక్స్క్లూజివ్గా ఉండేటివి కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో అట్లాంటి వాటి మీద ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ వస్తుంటాయి అనమాట. అవి ఏంటి అని మనం క్లాస్లో మనం హైలైట్ చేసి చెప్పుకుంటాము, ఓకేనా. సో వీటి మీద రావచ్చు అని చెప్పి ఏవైతే స్ట్రెస్ చేస్తామో దానికి ఎక్కువ టైం పెడితే ఖచ్చితంగా దాని మీద క్వశ్చన్ వస్తుందన్నమాట. సో అట్లా ఇక్ష్వాకుస్ వాళ్ళ టైంలో ఉన్న రిలీజియస్ కండిషన్స్, అంటే బుద్ధిజం చాలా ప్యాట్రనైజ్ చేశారు. సో ఎవరి టైంలో, అండ్ అట్ ద సేమ్ టైం హిందూ టెంపుల్ ఫస్ట్ టైం కన్స్ట్రక్ట్ చేసింది సౌత్ ఇండియాలో కూడా ఇక్ష్వాకు డైనాసిటీనే అనమాట. సో ఎవరు ఏం కట్టించారు, ఫస్ట్ టెంపుల్ ఏది, అట్లాంటివన్నీ కూడా మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళ టైంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఇవన్నీ సేమ్. ఇంకా తర్వాత మళ్ళీ విష్ణు కుండిన్స్ కన్నా ముందు మనం ఇక్కడ శాతవాహనాస్ ఇక్ష్వాకుస్ అయిన తర్వాత మనకి ఇక్కడ లేకపోయినప్పటికీ బుద్ధిజం అండ్ జైనిజం ఇన్ ఆంధ్ర అని చెప్పి మళ్ళీ స్పెసిఫిక్గా టోటల్గా, అంటే అన్ని డైనాసిటీస్లోనూ కలిపి బుద్ధిజం అండ్ జైనిజం ఆంధ్రాలో ఎలా డెవలప్ అయింది ఏంటి అని చెప్పి అదొక సపరేట్ టాపిక్ కింద మనము డిస్కస్ చేస్తాము. ఆ తర్వాత డిస్కస్ చేయాల్సిండేది ఏంటి అని అంటే విష్ణు కుండిన్స్ గురించి చదవాలి. విష్ణు కుండిన్స్ దాంట్లో కూడా మళ్ళీ వాళ్ళ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఇవన్నీ. ఇక్కడ స్పెసిఫిక్గా విష్ణు కుండిన్స్ ఒక్కటి ఇచ్చారు, కానీ మనం ఇంకా ఎక్స్ట్రాగా చదవాల్సిండేది ఇక్కడ చిన్న చిన్న డైనాసిటీస్ ఉన్నాయి. అంతా కలిపి మనకు మొత్తం కంటెంట్ అంతా కూడా ఒక 3-4 పేజెస్లో వచ్చేసే డైనాసిటీస్ ఏవేవంటే, ఒకటి బృహత్పలాయనాస్, ఆనంద గోత్రికాస్, సాలంకాయనాస్. ఈ 3 మనకి సిలబస్లో డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు, కానీ ఈ 3 గురించి కూడా చదివితే నెక్స్ట్ మనకి ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వేంగి అవి చదివేటప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ వేంగి చాళుక్యాస్. తూర్పు చాళుక్యులు అన్న వేంగి చాళుక్యులు అన్న ఒకరే. ఈ టాపిక్ ఇది మళ్ళీ శాతవాహనాస్ తర్వాత అంత ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ వేంగి చాళుక్యాస్ అనమాట, ఏన్షియంట్ ఆంధ్రాలో. అగైన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 5 to 6 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ టాపిక్. 5 to 6 క్వశ్చన్స్ ఫ్రమ్ వేంగి చాళుక్యాస్ టాపిక్. నెక్స్ట్ ఈ తూర్పు చాళుక్యుల దగ్గర కూడా మళ్ళీ వాళ్ళ పొలిటికల్ హిస్టరీ, అడ్మినిస్ట్రేషన్, సొసైటీ, ఎకానమీ, లిటరేచర్, రిలీజియన్ ఎలా ఉండింది ఏంటి అని చెప్పి అదంతా కూడా మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఆంధ్ర చోడాస్ అని ఉంది. ఆంధ్ర చోడాస్ అంటే ఇక్కడ పొత్తపి చోడాస్, కొణిదెల చోడాస్, తర్వాత నన్నూరు చోడాస్, నెల్లూరు చోడాస్, రేనాటి చోడాస్, ఇవి ఇక్కడ ఈ టాపిక్ కింద మనం చదివే చిన్న చిన్న డైనాసిటీస్ అనమాట. మళ్ళీ వాళ్ళ కాలంలో సొసైటీ, రిలీజియన్, తెలుగు లాంగ్వేజ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండింది ఇదంతా కూడా మనము ఏన్షియంట్ ఆంధ్ర. సో ఏన్షియంట్ ఆంధ్ర మొత్తంలోకి ఫస్ట్ మీరు ప్రయారిటైజ్ చేసి చదవాల్సినవి. ఇప్పుడు మనం అనుకున్నాం కదా కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసుకోవాలి అని చెప్పి, మనకి ఎక్కువ టైము మనం దేని మీద పెట్టాల్సి ఉంటుంది, ఎక్కువ హైలైట్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఒకసారి చూసినట్టయితే ఏన్షియంట్ ఆంధ్ర మొత్తంలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఒకటి శాతవాహనాస్, దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత ఇక్ష్వాకుస్ సెకండ్ ప్రయారిటీ ఇవ్వాల్సిండేది. అండ్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వేంగి అని ఉంది కదా, దీనికి థర్డ్ ప్రియారిటీ ఇవ్వాలి. అండ్ ఫోర్త్ వచ్చేసి ఇక్కడ స్పెసిఫిక్గా లేకపోయినా మీరు చదవాల్సిండేది ఏంటంటే బుద్ధిజం అండ్ జైనిజం ఇన్ ఆంధ్ర. ఈ 4 టాపిక్స్ ఫస్ట్ ఫినిష్ చేసిన తర్వాత వీటికి ఎక్కువ టైం, అంటే ఈ మొత్తం యూనిట్కి మీరు ఎంత టైం అయితే పెట్టదలుచుకున్నారో
ఈ ఎంటైర్ ఫస్ట్ అంటే ఏన్షియంట్ ఆంధ్ర అనే దానికంతా సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఇట్ ఒక 1 వీక్ టైం అని అనుకుందాం. 7 days మీరు ఫస్ట్ యూనిట్కి పెట్టాలి అని అనుకున్నట్టయితే 7 days లేదా 10 days పెట్టాలి అని అనుకుంటే ఈ 10 daysలో అంటే మీరు ఎంత టైం పెట్టదలుచుకుంటే అంతట్లో, ఎందుకంటే ఒక్కొక్కరి స్పీడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, ఎన్ని డేస్ పెట్టచ్చు అని మనం కరెక్ట్గా చెప్పలేము, కరెక్ట్ కాదు కూడా అది. సో మీరు అంటే మళ్ళీ అగైన్ ఒక రోజులో మీరు ఎన్ని అవర్స్ పెడుతున్నారు ఆ టాపిక్కి అనే దాన్ని బట్టి, అంటే ఏపీ హిస్టరీ ఒక్కటే చదవం కదా రోజంతా, అలా చదవద్దు కూడా. ఎన్ని 2 topics ప్యారలల్గా చదువుతూ వెళ్ళండి. ఏపీ హిస్టరీ, ఈ పేపర్లో ఏపీ హిస్టరీ, తర్వాత సెకండ్ పేపర్లో యూ టేక్ 1 topic అంటే ఎకానమీ కానీ లేదా ఎస్ఎన్టీ కానీ అట్లా చదవడం బెటర్. సో అప్పుడు దీనికి ఒక 4-5 hours, దానికి ఒక 5 hours, రోజులో 10 hours చదువుతూ ఉంటే అప్పుడు 5 hours a day లాగా ఒక 7 days పెట్టాలి అనుకుంటే ఫస్ట్ చాప్టర్కి, దాంట్లో 50% టైము ఈ 5 topicsకే, ఈ 4 topicsకే ఇవ్వండి. 50 కూడా కాదు, ఇంకా చెప్పాలంటే 60-70% టైము ఓన్లీ ఈ 4 topicsకే పెట్టచ్చు. ఎక్కువ ఇంపార్టెన్స్ ఈ 4 topicsకి ఇవ్వండి దీంట్లో. ఆ తర్వాత యూ గో త్రూ ద అదర్, అంటే ఆర్డర్ మీరు ఇదే ఈ ఫస్ట్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్, తర్వాత శాతవాహన, ఇక్ష్వాకుస్ ఇక్కడున్న ఆర్డర్ ప్రకారమే చదివినా కానీ టైం ఎక్కువ పెట్టడము అన్నది వీటికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వండి టైంలో. సో అప్పుడు మీరు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టినందుకు వీటి నుంచి మీకు రివార్డ్ కూడా అంతే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది ఏన్షియంట్ ఆంధ్ర విషయానికి వస్తే. ఇంకా మిడివల్ ఆంధ్రాకి వచ్చినట్టయితే ఇక్కడ వేరియస్ మేజర్ అండ్ మైనర్ డైనాసిటీస్ దట్ రూల్డ్ ఆంధ్రదేశ బిట్వీన్ 11th and 16th centuries AD అని అన్నాడు. ఇక్కడ స్పెసిఫిక్గా డైనాసిటీస్ ఏవి అని చెప్పి ఇవ్వలేదు, కానీ ఇక్కడ మనకి ఏమేమి డైనాసిటీస్ చదవాలి మనము, ఒకటి కాకతీయాస్ చదవాలి, తర్వాత కాకతీయాస్ రూల్ చేసిన తర్వాత కాకతీయ అనంతర రాజ్యాల కింద మనకి ముసునూరి నాయకాస్ ఒకరు వస్తారు, తర్వాత రెడ్డి రాజులు వస్తారనమాట. వాళ్ళిద్దరు ఫస్ట్ వీళ్ళు, ఆ తర్వాత ముస్లిం నాయకాస్ రెడ్డి రాజులు వస్తారు. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం, విజయనగర డైనాసిటీ మనకి దీని కింద వస్తుంది. సో యాక్చువల్గా కుతుబ్ షాహీస్ కూడా ఉంటుంది, కానీ కుతుబ్ షాహీస్ది మనకి ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అది ఉంది కదా, గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్, ఇక్కడ మనకు కుతుబ్ షాహీస్ది కూడా కవర్ అయిపోతారు. సో ఈ టాపిక్ మనకి ఈ ఆర్డర్లోనే చదవాలి మనం. అయితే మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ దీంట్లో ఎక్కువగా ఇవ్వాల్సిండేది దేనికి అని అంటే, ఎక్కువ మనకు క్వశ్చన్స్ వచ్చేది కాకతీయాస్ నుంచి, విజయనగర నుంచి. సో కాబట్టి ప్రయారిటైజ్ చేసుకోవడంలో ఫస్ట్ యు గివ్ ప్రియారిటీ టు కాకతీయాస్కి ఫస్ట్ ప్రయారిటీ, విజయనగరాకి సెకండ్ ప్రయారిటీ ఇవ్వండి. ఆ తర్వాత యు గివ్ ప్రయారిటీ ఫర్ గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, థర్డ్ ప్రయారిటీ దీనికి ఇవ్వండి. ఫోర్త్ రెడ్డి రాజులు ఒక్కటి చూసుకున్నా సరిపోతుంది, ముసునూరు నాయకాస్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, సో ఫస్ట్ కాకతీయాస్, తర్వాత విజయనగర, తర్వాత గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఆ తర్వాత రెడ్డి రాజులు. సో గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అంటే తెలుగు భాషా సాహిత్యము అభివృద్ధి అని చెప్పి అడుగుతారు. అంటే అసలు తెలుగు లాంగ్వేజ్ ఎట్లా ఎవాల్వ్ అవుతూ వచ్చింది, దాంట్లో సాహిత్య అభివృద్ధి ఎలా జరిగింది, అంటే దాంట్లో ఇంపార్టెంట్ రైటర్స్ ఎవరు, తర్వాత శతకాలు ఏమున్నాయి, నాటకాలు ఏమున్నాయి, మోడర్న్ లిటరేచర్ ఎలా ఉన్నింది, సో ఏ డైనాసిటీస్ ఎట్లా ప్యాట్రనైజ్ చేశాయి తెలుగు లాంగ్వేజ్ని, ఎలా డెవలప్ అవుతూ వచ్చింది, ఇదంతా ఈ పర్టికులర్ టైం పీరియడ్లో ఎలా అవుతూ వచ్చింది, సాంస్క్రిట్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేషన్ వర్క్స్ ఏమేమి జరిగాయి, ఎవరెవరు రాశారు, ఇవంతా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. ఇది ఒక్కదాని నుంచే మనకి 3 to 4 క్వశ్చన్స్ వస్తాయన్నమాట ఈ టాపిక్ నుంచి. కాకతీయాస్ నుంచి కూడా డెఫినెట్గా ఒక 3 questions రావచ్చు, విజయనగర నుంచి కూడా ఒక 3 questionsని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 3 to 5 questions వీటిల్లో. సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట ఇవి. సో ఫస్ట్ కాకతీయాస్ ఫినిష్ చేయండి, ఆ తర్వాత విజయనగర, ఆ తర్వాత తెలుగు లాంగ్వేజ్, ఆ తర్వాత రెడ్డి రాజుస్. ఓకే, సో మళ్ళీ అగైన్ ప్రతి ఒక్క డైనాసిటీకి ఏమేమి చదవాలి మనము, దాని యొక్క పొలిటికల్ హిస్టరీ చదవాలి, అడ్మినిస్ట్రేషన్ చదవాలి, సొసైటీ, రిలీజియన్, ఎకానమిక్ కండిషన్స్ అన్నీ చదవాల్సి ఉంటుంది, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు కాకతీయాస్ అనగానే చాలా ఇంపార్టెంట్గా మనం చదవాల్సింది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, విజయనగర అనగానే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చదవాలి, లిటరేచర్ చదవాలి, 4 డైనాసిటీస్, దాంట్లో పొలిటికల్ హిస్టరీ, వాళ్ళ క్రోనాలజీ, ఆ మధ్యలో జరిగిన యుద్ధాలు, ఇవన్నీ చదవాల్సి ఉంటుంది విత్ స్పెసిఫిక్ హైలైట్ చేయాల్సిన. ఇప్పుడు కాకతీయాస్ అనుకోండి, గణపతి దేవ, తర్వాత ప్రతాపరుద్ర టు రుద్రమదేవి, వీళ్ళ ముగ్గురివి ఇంకా ఎక్కువగా చదవాలి. విజయనగర దగ్గరికి వస్తే సంగమ డైనాసిటీలో దేవరాయ 2 హైలైట్ చేసి చదవాలి, సాల్వా నరసింహరాయ సాల్వా డైనాసిటీలో చదవాలి. ఇమ్మడి నరసింహరాయ అనగానే ఆయన కూడా ఇంపార్టెంటే, మనకు సాల్వా డైనాసిటీలో 2 రూలర్స్, కానీ 2 ఇంపార్టెంటే, సాల్వా నరసింహరాయ
ఈజ్ ఇంపార్టెంట్, ఫస్ట్ రూలర్ ఆఫ్ ఫౌండర్ ఆఫ్ సాల్వా కాబట్టి. ఇమ్మడి నరసింహరాయ టైంలోనే మనకి ఈయన పోర్చుగీస్ నుంచి వచ్చాడు, వాస్కో డ గామా. సో అట్లా క్వశ్చన్స్ అడుగుతారు. సో కాబట్టి ఇమ్మడి నరసింహరాయ గురించి ఉన్న టాపిక్ కొంచెమే అయినా కూడా ఇంపార్టెంట్. తర్వాత తుళువా డైనాసిటీ వచ్చేసరికి శ్రీకృష్ణదేవరాయ ఇంపార్టెంట్. ఆరవిడు డైనాసిటీ వచ్చేసరికి అలయరామరాయ గురించి చదవాలి. అట్లా ఒక్కొక్క డైనాసిటీలో కూడా మళ్ళీ ఒక్కొక్క పర్టికులర్ కింగ్ని హైలైట్ చేస్తూ అది మనకి అర్థమైపోతుంది. సో కాబట్టి దానికి ఎక్కువ టైం ఇస్తూ చదవాల్సి ఉంటుంది. ఇది మిడివల్ ఆంధ్ర విషయానికి వస్తే. ఇంకా మోడర్న్ ఆంధ్ర విషయానికి వస్తే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ట్రేడ్ సెంటర్స్, ఆంధ్ర అండర్ కంపెనీ రూల్. సో ఈ 3 టాపిక్స్ మీద కలిపి మనకు ఒక 3 క్వశ్చన్స్ అయితే రావచ్చు. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే ఫస్ట్ యూరోపియన్స్ ఇండియాకి ఎలా వచ్చారు, ఆంధ్రాకి ఎలా వచ్చారు, తర్వాత వాళ్ళ ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి. కంపెనీ రూల్లో ఆంధ్ర అని అంటే ఏమేమి చదువుతాము, ఆంధ్రదేశంలో కంపెనీ పాలన అంటే వాళ్ళ టైం కంపెనీ రూల్లో అగ్రికల్చర్ ఎలా ఉన్నింది, తర్వాత ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఎలా ఉన్నింది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, క్రిస్టియన్ మిషనరీస్ రోల్ ఏంటి ఆ టైంలో, తర్వాత జ్యుడిషియరీ ఎలా ఉన్నింది, పోలీస్ సిస్టమ్ ఎలా ఉన్నింది, ఇవంతా కూడా మనం ఇక్కడ చదువుతామన్నమాట. సో ఈ మొత్తం టాపిక్స్ కలిపి 3 క్వశ్చన్లు వస్తాయి. తర్వాత 1857 రివోల్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఆంధ్ర. ఇది చిన్న టాపిక్ కానీ దీని మీద ఒక్క క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో అంటే గ్యారంటీ క్వశ్చన్, ఇది ఒక టాపిక్ మీద ఒక క్వశ్చన్. తర్వాత బ్రిటిష్ రూల్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది ఆంధ్రాలో, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అంటే ఇది ఒక ఎవల్యూషన్ లాగా, లైక్ వాళ్ళు ఎట్లా సెటిల్ అయ్యారు ఆంధ్రాలో, ఫస్ట్ ఏమేమి ఆక్యుపై చేసుకుంటూ వచ్చారు, దానికోసం వాళ్ళు చేసిన యుద్ధాలు ఏంటి అంటే చందుర్తి యుద్ధము, తర్వాత పద్మనాభ యుద్ధము, ఇట్లాంటివి జరిగాయి కదా, బొబ్బిలి యుద్ధము, ఇవన్నీ. సో వాటి క్రోనాలజీ, వాటిలో ఇన్వాల్వ్ అయిన పీపుల్ ఎవరు గెలిచారు, ఫ్రెంచ్ వాళ్ళ సైడ్ ఎవరున్నారు, బ్రిటిష్ వాళ్ళ సైడ్ ఎవరున్నారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా అంటే ఫస్ట్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్న నార్థన్ సర్కార్స్, గుంటూరు, ఆ టైంలో రూల్ చేసిన కుతుబ్ షాహీ రూలర్స్ ఎవరు, తర్వాత ముఘల్ రూలర్స్ ఎవరు, ఆ కాంటెంపరీ కింగ్స్ ఎవరైతే ఉంటారో అవి ఖచ్చితంగా అడుగుతారనమాట. అండ్ వాళ్ళ ఆ టైంలో ఏదైనా సపోజ్ ఒక యుద్ధం జరుగుతుంది అనుకుందాం, ఆ యుద్ధంలో ఫ్రెంచ్ వైపు ఫైట్ చేసిన ఆయన ఎవరు, బ్రిటిష్ వైపు ఉన్నది ఎవరు, ఆ టైంలో బ్రిటిష్ గవర్నర్ ఎవరు, ఫ్రెంచ్ వైపు ఉన్న గవర్నర్ ఎవరు, ఇట్లాంటివి అడుగుతారనమాట. ఇట్లా టైప్లో క్వశ్చన్స్ అడుగుతారు దీని మీద. సో ఈ టాపిక్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్కి సోషియో కల్చరల్ అవేకనింగ్. ఈ సోషియో కల్చరల్ అవేకనింగ్ ఒక్క టాపిక్ అంటే మనకి ఇక్కడ 3 ఫేసెస్లో చదువుతాం. ప్రీ కందుకూరి ఎరా, పోస్ట్ కందుకూరి ఎరా అని. కందుకూరి వీరేశలింగం పంతులు గారిని బేస్ చేసుకొని 3 ఫేసెస్గా ఈ మూమెంట్ని చదువుతాం. సో ఇది ఒక్క టాపిక్ మీదే మనకి వీ కెన్ ఎక్స్పెక్ట్ 2 to 3 క్వశ్చన్స్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. తర్వాత జస్టిస్ పార్టీ, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, గ్యారంటీ 1 లేదా 2 క్వశ్చన్లు వస్తాయి. తర్వాత గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ మూమెంట్ ఇన్ ఆంధ్రదేశ బిట్వీన్ 1885 to 1947. ఇది మోస్ట్ లెందీ అండ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ టాపిక్ ఒక్కదాని మీద మనకి 5 to 8 క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, 5 to 8 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. తర్వాత సామ్యవాదులు, కమ్యూనిస్టులు, సోషలిస్టులు, తర్వాత యాంటీ జమీందారీ, కిసాన్ మూమెంట్స్, వీటి మీద మనకి ఒక 2 to 3 క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత నేషనలిస్ట్ పోయట్రీ, ఇది మనము చదువుతూనే వస్తాము కానీ మొత్తం కన్సాలిడేటెడ్గా ఒక చోటు ఉంటుందన్నమాట. మళ్ళీ పర్టికులర్గా రెవల్యూషనరీ లిటరేచర్ అంటే శ్రీవి ఇలాంటివి ఉంటాయి కదా వీళ్ళవి. తర్వాత నాటక సంస్థలు, తర్వాత ఉమెన్ ఫ్రీడమ్ మూమెంట్లో ఎలాంటి రోల్ ప్లే చేశారు, ఇవి చిన్న చిన్న టాపిక్స్. ఈ రెవల్యూషనరీ, నాటక సంస్థలు, ఉమెన్ పార్టిసిపేషన్. సో పర్టికులర్గా మోడర్న్ ఆంధ్రాలో మీరు హైలైట్ చేసి చదవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిండేది వచ్చేసి నేషనల్ మూమెంట్ ఇన్ ఆంధ్ర 1885 to 1947, దానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇన్ ద సెన్స్ ఎక్కువ టైం పెట్టాలి. ఫస్ట్ అది చదవమని కాదు, ఇవి చదవకపోతే ఇది అర్థం కాదు. సో ఆర్డర్ ఇలాగే చదవాలి కానీ ఎక్కువ టైం కేటాయించడము. సో యూ గివ్ మోర్ టైమ్ టు నేషనల్ మూమెంట్ ఇన్ ఆంధ్ర అనమాట, ఫస్ట్ ఇంపార్టెన్స్. ఆ తర్వాత సోషియో కల్చరల్ అవేకనింగ్కి ఎక్కువ టైం ఇవ్వండి, అది సెకండ్. ఆ తర్వాత అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ఆంధ్ర అండర్ కంపెనీ రూల్ ఉంది కదా, సో దానికి ఎక్కువ, థర్డ్. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్, ఇందాక చెప్పుకున్నాం కదా, ఫస్ట్ నార్థన్ సర్కార్స్, తర్వాత సీడెడ్, తర్వాత చిత్తూరు, నెల్లూరు ఎలా ఆక్యుపై చేసుకున్నారు ఏంటి అని చెప్పి దానికి 4th ప్రయారిటీ. ఆ తర్వాత ఈ నేషనలిస్ట్ పోయట్రీ, ఈ రెవల్యూషనరీ లిటరేచరు, యాంటీ జమీందారీ, కిసాన్ మూమెంట్స్ కదా, వీటికి 5th ప్రయారిటీ. సో ఈ ఆర్డర్లో చదివినట్టయితే, కొంచెం వాటికి ఎక్కువ టైం ఇస్తూ చదివినట్టయితే ఎక్కువ స్కోర్ చేయొచ్చు అనమాట. మీరు కొంచెం టైం దానికి ఎక్కువ పెట్టండి, మిగతా వాటితో కంపేర్ చేస్తే వీటికి ఎక్కువ టైం పెట్టండి. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ మిగతావి చదవద్దు, ఇది ఒక్కటి చదివితే చాలని కాదు, కానీ వీటికి ఎక్కువ టైం పెడితే మీకు బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్
ఫోర్త్ యూనిట్కి వస్తే ఆంధ్ర మూమెంట్. అంటే ఇప్పుడు ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్, మద్రాస్ నుంచి విడిపోయి మనం ఆంధ్ర స్టేట్ ఫామ్ అయింది కదా, దాంట్లో ఆంధ్ర మహాసభాస్ ప్లే చేసిన రోల్, దాంట్లో ఇంపార్టెంట్ లీడర్స్, ఆంధ్ర స్టేట్ ఎలా ఫామ్ అయింది ఏంటి అని చెప్పి, దాంట్లో ప్రెస్ న్యూస్ పేపర్స్ యొక్క రోల్ ఏంటి, తర్వాత లైబ్రరీ మూమెంట్, రోల్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్. ఈ చాప్టర్ మొత్తం ఇంపార్టెంటే. ఖచ్చితంగా ఈ ఒక్క యూనిట్ నుంచి మనకి 10 క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. సింపుల్గా ఉంటుంది, బట్ 10 క్వశ్చన్స్ అయితే గ్యారంటీడ్ ఫ్రమ్ దిస్ టాపిక్. సో ఆంధ్ర మహాసభాస్, ఫస్ట్ ఆంధ్ర మహాసభ అంటే వీటికి ఎక్కువగా ఇయర్లు, తర్వాత ఎక్కడ జరిగాయి సెషన్స్. ఇప్పుడు ఫస్ట్ ఆంధ్ర మహాసభ ఏ ఊర్లో జరిగింది, దానికి ప్రెసిడెంట్ ఎవరు, దానికి చీఫ్ గెస్ట్గా వచ్చిండేది ఎవరు, దాంట్లో మాట్లాడింది ఎవరు, ఏ టాపిక్స్ మీద మాట్లాడారు, వాళ్ళు తీసుకున్నటువంటి రెజల్యూషన్స్ ఏంటి, ఇట్లాంటివి ఉంటాయి కదా ఆ మూమెంట్లలో. అట్లా ఆంధ్ర మహాసభాస్, ఇప్పుడు మనము ఇండియన్ హిస్టరీలో ఐఎన్సీ సెషన్స్ ఎలా అయితే చదువుతామో, ఇక్కడ ఆంధ్ర మహాసభాస్ అట్లా ఇయర్స్, వాటి రెజల్యూషన్స్ చాలా ఇంపార్టెంట్గా చదవాలన్నమాట. అండ్ దాంట్లో ప్రామినెంట్ లీడర్స్ ఎవరు, తర్వాత ఆంధ్ర మూమెంట్ని ప్రోత్సహిస్తూ ఆర్టికల్స్ ప్రచురించిన పత్రికలు ఏంటి, వాటి ఎడిటర్స్ ఎవరు, అవి ఎక్కడ పెట్టారు, తర్వాత అవి వాటి ఆథర్ ఎవరు, అంటే ఆర్టికల్స్ రాసిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చదువుతాం అనమాట. 10 క్వశ్చన్స్ అయితే గ్యారంటీడ్ ఫ్రమ్ దిస్ టాపిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ చాప్టర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మేషన్. ఓకే, అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి విశాలాంధ్ర మహాసభాస్ వస్తాయి. మళ్ళీ సేమ్ ఇన్ ద వే లైక్ ఆంధ్ర మహాసభాస్ చదివినట్టు ఇప్పుడు మళ్ళీ విశాలాంధ్ర మహాసభ, ఇక్కడ శ్రీబాగ్ ఉడంబడికి వస్తే ఇక్కడ జెంటిల్మెన్ అగ్రిమెంట్, తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, దాని మీద వేసిన కమిటీస్ మనకి జేవీపీ కమిటీ, తర్వాత ఫజల్ అలీ కమిషన్, ఇట్లాంటివి ఉన్నాయి కదా. సో ఆ కమిషన్స్, వాటి రికమెండేషన్స్ ఏమేమి ఇచ్చారు, జెంటిల్మెన్ అగ్రిమెంట్, దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అంటే ఆంధ్ర వైపు నుంచి ఎవరున్నారు, తెలంగాణ వైపు నుంచి ఎవరెవరు ఉన్నారు, ఇట్లాంటివన్నీ మనము చూడాల్సి ఉంటుందన్నమాట. అండ్ తర్వాత ఇంపార్టెంట్ సోషియో కల్చరల్ ఈవెంట్స్ బిట్వీన్ 1956 to 2014. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయింది November 1, 1956న. అప్పటి నుంచి మొదలు పెడితే 2014లో మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బైఫర్కేషన్ అయ్యే వరకు జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్. అంటే ఆ టైంలో మేజర్ రీఫార్మ్స్ ఏం తీసుకొని వచ్చారు, తర్వాత ఆ టైంలో ఉన్న చీఫ్ మినిస్టర్స్ ఎవరు మన స్టేట్కి, వాళ్ళ టైంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఏమేమి ఉన్నాయి, గవర్నర్లు, ఇట్లాంటివి ఉంటాయి కదా. సో వాటి మీద ఈ టాపిక్ చిన్న టాపికే మనకి, కానీ దీని నుంచి కూడా అగైన్ మళ్ళీ ఒక 5 to 8 క్వశ్చన్స్ అయితే మనకి ఈ యూనిట్ నుంచి రావచ్చు. ఎందుకంటే కొంచెం చిన్నది కాబట్టి దీని నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక 8 క్వశ్చన్స్ వరకు రావచ్చు అనమాట దీని మీద. సో మనకి మళ్ళీ ఇప్పుడు ఈ 5 యూనిట్లలో మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిండేది అని అంటే ఏన్షియంట్ ఆంధ్ర, మిడివల్, మోడర్న్, ఈ ఫస్ట్ 3కి హై ప్రయారిటీ ఇవ్వండి. ఎక్కువ టైం ఆ మూడింటికి పెట్టండి. ఆ తర్వాత ఈ రెండింటిని ఎక్కువగా మనం చదవాల్సి ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా ఆంధ్ర హిస్టరీ విషయానికి వస్తే వాట్ ఈజ్ మోర్ నీడెడ్ ఈజ్ మనము చదవడము, దాని మీద ఇష్టం పెంచుకొని చదవండి, సబ్జెక్ట్ మీద అర్థం చేసుకోండి. ఎక్కువసార్లు అట్లీస్ట్ ఒక 3 రివిజన్స్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చదివినది ఇప్పుడైతే గుర్తుంటుంది, కానీ మళ్ళీ నెక్స్ట్ అడిగితే గుర్తురాదు. మళ్ళీ మనము ఒకదాంతో ఒకదాన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ, అంటే ఒక చోట చదివిండేది మళ్ళీ ఇంకెక్కడన్నా వచ్చినప్పుడు వెంటనే మీకు పాతది గుర్తొస్తుందా లేదా అన్నది చూసుకోండి. సో మోర్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఈజ్ నీడెడ్. అండ్ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయడము అన్నది వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనకి Group 2 టెస్ట్ సిరీస్ కూడా ఉంది. సో దానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి మేడంని అడగండి. సో ఆన్ పార్ విత్ యూపీఎస్సీ స్టాండర్డ్, మనకి ఏపీఎస్సీ ఇప్పుడు ప్రస్తుతం అడుగుతున్న కొత్త స్టాండర్డ్ని బేస్ చేసుకొనే క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో కీప్ ఇన్ టచ్ విత్ ద నెంబర్ దట్ వీ హ్యావ్ గివెన్ ఇన్ ద ఫస్ట్ స్లైడ్. సో ఆల్ ది బెస్ట్. ఏపీ హిస్టరీకి బాగా ప్రిపేర్ అవ్వండి, క్లాసెస్ని యూటిలైజ్ చేసుకోండి. బెస్ట్ స్కోర్ అంటే 75కి ఎగ్జాజరేషన్ అయితే కాదు, బట్ 65 మార్క్స్ అయితే ఖచ్చితంగా మీరు ఈజీగా తెచ్చుకోగలరు. అండ్ సోర్సెస్ విషయానికి వస్తే తెలుగు మీడియం వాళ్ళకైతే జోగినాయుడు సార్ బుక్, తర్వాత బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ సరిపోతుంది. ఇన్ అడిషన్ ఆ రెండింటిని కలిపి మనం క్లాసెస్ చెప్పేటప్పుడే ఐ విల్ బి గివింగ్ నోట్స్. ఆ నోట్స్ మీరు చూసినా సరిపోతుంది. ఇంకా ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నాము అని అంటే పిఆర్ రావు బుక్ కూడా చూడండి. బట్ పిఆర్ రావు బుక్లో కంటెంట్ పెద్దగా, అంటే వీటిలో ఉన్నంత ఎక్కువ కంటెంట్ మీకు పిఆర్ రావు బుక్లో దొరకదు. అది ఎక్కువగా Group 1 మెయిన్స్ ఓరియంటేషన్ తోటి ఉన్న బుక్. Group 2కి అది అంత సూటబుల్ కాదు. సో వీ హ్యావ్ నో చాయిస్.
తెలుగు మీడియం బుక్సే మనం చదవాల్సి ఉంటుంది. ఓకేనా, ఫర్ ఇంగ్లీష్ మీడియం ఆల్సో. అండ్ క్లాసెస్ అయితే మనవి బైలింగ్యువల్గా ఉంటాయి, మరి ప్యూర్ తెలుగు ఉండదు, అట్లానే ప్యూర్ ఇంగ్లీష్ కూడా ఉండదు. సో కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా తెలుగు మీడియం వాళ్ళకైనా క్లాసెస్ హెల్ప్ అవుతాయి. ఓకేనా, సో దట్స్ ద బుక్ లిస్ట్, స్ట్రాటజీ, syllabus analysis of AP history for APPSC Group 2 mains. Before going to end the session, వన్ మోర్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఏపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి కూడా మెయిన్స్ క్లాసెస్ యూపీఎస్సీ ఫ్యాకల్టీ చేత చెప్పించడం జరుగుతుంది యాజ్ పర్ లేటెస్ట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో ఫీజు వచ్చేసి ఓన్లీ 10,000 రూపీస్ మాత్రమే. అండ్ ఇది మీకు ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఈ కోర్స్ అనేది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ అలా కాకుండా ఓన్లీ క్లాసెస్ అని కాకుండా మొత్తం ఆన్సర్ రైటింగ్, పర్సనల్ మెంటర్షిప్ కైండ్ ఆఫ్ థింగ్ కావాలి అని అనుకున్నట్టయితే దెన్ మన ఇన్స్టిట్యూట్ హెడ్ సురేష్ సార్ టేకప్ చేస్తున్నారు. పర్సనల్ మెంటర్షిప్ 1-on-1 ఉంటుంది. సో దీనికి ఇది మీరు తీసుకోవాలి అనుకున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫర్ మోర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బై.